బుధవారం జిల్లా కేంద్రంలో ఏయుఏబి ఆధ్వర్యంలో జగిత్యాల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి డిఏ బకాయిలు ఇవ్వాలని, అదేవిధంగా ఏప్రిల్ నుండి డిఏ బకాయిలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పే రివిజన్ 2015 నుండి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్ గంగారాం, ఐ పురుషోత్తం, ఏ సుధాకర్, ఎం రాములు, జి విద్యాసాగర్, ఎం నర్సయ్య, అహ్మద్ హుస్సేన్, ఆర్ రాజన్న, బిఆర్ ఉప్పుగండ్ల, పివి రాజం తదితరులు పాల్గొన్నారు. వెంటనే జస్టిస్ ఫర్ థ్యాంక్ యూ మహేష్ అన్న వచ్చినందుకు. భారతదేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ యొక్క ఏయుఏబి అన్ని యూనియన్ల యొక్క సమగ్రమైనటువంటి ఒక వేదిక అయినటువంటి ఏయుబి పిలుపు వలన ఈరోజు భారతదేశం అంతటా బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి 2026 నాడు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్కు ఎంప్లాయీస్కి అందరికి కలిపి డిఏ డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మే నెల తర్వాత ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఐడియా ఇస్తారు మాకు. మళ్ళీ 1/4/2026 నాడు కూడా డిఏ ఏరియాస్ డిక్లేర్ చేయడానికి గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పటికీ బిఎస్ఎన్ఎల్ మరియు డిఓటి కావాలని తాత్సారం చేసి మాకు జనవరి నుండి ఇవ్వాల్సినటువంటి ఐడిఏ బకాయిలు మరియు ఏప్రిల్ 1 నుంచి ఇవ్వాల్సిన ఐడిఏ బకాయిలు ఇంతవరకు చెల్లించడం లేదు. అయితే డిపి అనేది మధ్యలో ఉంది కాబట్టి డిపిఎల్ ఆర్డర్ ఇచ్చిండ్రు. డిపిఎల్ ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా బిఎస్ఎన్ఎల్ మళ్ళీ డిఓటికి పంపిన డిఓటి కావాలని తాత్సారం చేస్తుంది. గవర్నమెంట్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ బిఎస్ఎన్ఎల్ యొక్క ఎంప్లాయీస్ మరియు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వేలాది మంది పెన్షనర్లను చాలా ఇబ్బంది పెట్టడం వలన దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన జగిత్యాల టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందర మేము ఈ యొక్క పే రివిజన్ గురించి కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా మాకు ఈ నెల జీతంతో పాటు మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, వెంటనే పే రివిజన్ను 2017 నుంచి మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ మేము మరొకసారి మా యొక్క స్లోగన్స్ నిలుపుతున్నాము.